Good evening. So welcome to Ashoka Online Academy. So మనము ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 జాబ్స్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం అన్ని యూనిట్స్లలో 6th యూనిట్. సో ఫార్మకాలజీ అనేది 5th and 6th యూనిట్లో మనం డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాము. సో ప్రీవియస్ క్లాసెస్లో మనము 5th యూనిట్లో కొన్ని టాపిక్స్ నేర్చుకున్నాము. ఈ టాపిక్ అనేది 6th యూనిట్లో ఉన్నటువంటిది. సో ద డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ ద కిడ్నీ. సో దీంట్లో మీకు 2 types ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. ఒకటి డయూరిటిక్స్ అండ్ యాంటీ డయూరిటిక్స్. మీరు సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని చూసినట్లయితే 6th యూనిట్లో 2 టాపిక్స్ ఉన్నాయి, డయూరిటిక్స్ అండ్ antidiuretics, the drugs acting on కిడ్నీ మీద పనిచేసేటువంటి డ్రగ్స్ కేటగిరీలో ఉన్నటువంటివి ఆ 2 క్లాసెస్ ఏంటివి, డయూరిటిక్స్ అంటే ఏంటివి, యాంటీడయూరిటిక్స్ అంటే ఏంటివి, దాని మెకానిజం ఆఫ్ యాక్షన్స్ ఏంటివి, క్లాసిఫికేషన్ విత్ ఎగ్జాంపుల్స్, అడ్వర్స్ రియాక్షన్స్, ఫార్మకలాజికల్ యాక్షన్స్, థెరపటిక్ యూజెస్ అన్ని కూడా నేర్చుకుంటున్నాము ఈ క్లాస్లో. సో ఫస్ట్ ద డయూరిటిక్స్. సో ఫస్ట్ ఇన్ దిస్ కేటగిరీలో ఫస్ట్ వన్ ఈస్ ద డయూరిటిక్స్. What are the diuretics? Diuretics are the drugs or substances or medicines which mainly increase the flow of urine. So flow of urine excretion ni increase చేసేటువంటి వాటిని ఏమంటాం, డయూరిటిక్స్ అంటాం. సో ఫ్లో ఆఫ్ మెయిన్గా దీస్ డ్రగ్స్ మెయిన్లీ యూజ్డ్. సో దేనికి మరి యూరిన్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవ్వాలి, ఎడిమా కండిషన్ అనేది వస్తుంటుంది. అంటే మన యొక్క టిష్యూస్లో వాటర్ అనేది ఫామ్ అయిపోయి స్వెల్ అవుతూ ఉంటుంది. ఆ వాపు అంటాం, ఆ స్వెల్లింగ్ దాన్ని ఎడిమా కండిషన్ అంటాము. ఆ టిష్యూస్లో అంతా కూడా వాటర్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ కండిషన్ అన్నిటిని కూడా రిలీఫ్ చేయడం కోసమని ఈ డయూరిటిక్స్ అనేవి యూజ్ అవుతుంటాయి. అలాగనే దే ఆర్ ఆల్సో యూస్ఫుల్ ఇన్ ద ఎలిమినేషన్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్. సో టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఎందుకు, యూరిన్ ద్వారా ఎక్స్క్రిషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎడిమా కండిషన్కి రిలీఫ్ని ఇస్తూ ఉంటుంది. అలాగనే టాక్సిక్ సబ్స్టెన్సెస్ని కూడా దే ఆర్ ఎలిమినేటెడ్ త్రూ దిస్ యూరిన్ ఎక్స్క్రిషన్. సో కాబట్టి అలాంటి వాటిని డయూరిటిక్స్ అంటాము. ఈ డయూరిటిక్స్ అనేవి సో ఎలా క్లాసిఫై చేశారు, దే ఆర్ ద క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ద 2 classes. One is the based on their mechanism, based on their potency. The diuretics are the drugs which are mainly used to increase the urine excretion or flow of urine. So flow of urine excretion, they are known as the diuretics. ఎందుకు యూజ్ చేస్తున్నాం వాటిని, ఎడిమా కండిషన్స్ రిలీఫ్ ఇవ్వడం కోసం, టాక్సిక్ సబ్స్టెన్సెస్ ని ఎలిమినేట్ చేయడం కోసమని డయూరిటిక్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. సో మరి ఈ డయూరిటిక్స్ ని ఎలా క్లాసిఫై చేశాము అంటే, సో బేస్డ్ ఆన్ ఒక క్లాస్ ఏమో బేస్డ్ ఆన్ దేర్ మెకానిజం ఆఫ్ యాక్షన్. సో అది ఎలా పనిచేస్తున్నటువంటి మెకానిజం ద్వారా ఒక క్లాస్ ఇచ్చాము. సెకండ్ క్లాస్ ఏంటిది, బేస్డ్ ఆన్ దేర్ పొటెన్సీ. సో యాక్టివిటీ పొటెంట్ దేని మీద పనిచేస్తుంది అనేటువంటి యాక్షన్ బట్టి, పొటెన్సీని బట్టి అనదర్ క్లాసిఫికేషన్ ఉంది. సో ఫస్ట్ క్లాస్ దట్ ఈస్ ద బేస్డ్ ఆన్ మెకానిజం ఆఫ్ యాక్షన్. సో బేస్డ్ ఆన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎలా పనిచేస్తుంది అనేటువంటి దాంట్లో ఎలా సబ్ డివిజన్స్ చేశారు. సో ఫస్ట్ వన్ ఈస్ ద ప్రమోటర్స్ ఆఫ్ గ్లోమెరులర్ బ్లడ్ ఫ్లో. ఫస్ట్ క్లాస్ ప్రమోటర్స్ ఆఫ్ గ్లోమెరులార్ బ్లడ్ ఫ్లో. సో మీకు అనాటమీ ఫిజియాలజీ ఆఫ్ ద కిడ్నీ తెలిసినప్పుడు మాక్సిమం ఈ మెకానిజం అనేది ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. సో ప్రతి ఫార్మకాలజీ బేస్డ్ ఆన్ అనాటమీ పర్ఫెక్ట్గా ఏ సిస్టమ్ యొక్క ఫిజియాలజీ తెలిసిందో ఈ ఫార్మకాలజీ ఆ డ్రగ్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఫార్మకలాజికల్ యాక్షన్స్ అనేవి ఈజీగా అర్థమైపోతూ ఉంటాయి. సో కాబట్టి ప్రమోటర్స్ ఫస్ట్ క్లాస్ ఏంటిది, ప్రమోటర్స్ ఆఫ్ గ్లోమెరులార్ బ్లడ్ ఫ్లో. సో ఎగ్జాంపుల్ హియర్ xanthines and digitalis. ఈ 2 కూడా దే ఆర్ ద ప్రమోటర్స్ ఆఫ్ గ్లోమెరులార్ బ్లడ్ ఫ్లో. సెకండ్ క్లాస్ ఇన్హిబిటర్స్ ఆఫ్ ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్. ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్ ఇన్హిబిటర్స్ అంటాము. ఎగ్జాంపుల్స్ హియర్ thiazides and acetazolamide. Very very important, this diuretics and antidiuretics also. So kabatti, so they are the second class is here inhibitors of tubular reabsorption. Examples thiazides and acetazolamide. Next third class here inhibitors of ADH secretion. Aldosterone అంటాం, యాంటీడైరెటిక్ హార్మోన్ secretion ని ఇన్హిబిట్ చేసేవాడు. ఎగ్జాంపుల్ వాటర్, హైపోటానిక్ saline and alcohol. This is mainly inhibitor of the ADH, antidiuretic hormone. Next one is the fourth class is here antagonists of aldosterone antagonists. Example spironolactone. Next coming to the another class acidifiers and alkalinizers. Example here ammonium chloride,
calcium chloride, sodium bicarbonate, potassium bicarbonate. So these are the main classes, 5 classes here. One is the promoters of glomerular blood flow, inhibitors of tubular reabsorption, inhibitors of antidiuretic hormone secretion, and antagonists of the aldosterones, and acidifiers and alkalizers. And another class is 6th class here, osmotic diuretics. Osmotic diuretics examples, salts, urea and sugars. They are also called as osmotic diuretics examples. And 7th one is potassium retaining diuretics. Potassium retaining diuretics example, trimethrin and amyloride. So these are the examples for the potassium retaining diuretics. And 8th one is the loop of Henle diuretics. Loop of Henle diuretics example, furosemide and ethacrynic acid. Furosemide and ethacrynic acid, that is the loop of Henle diuretics. And the 9th class is the uricosuric diuretics. Uricosuric diuretics example, triclopyr and ethacrynic acid. Ethacrynic acid, these are the example for uricosuric diuretics. So this classification is based on mechanism. The diuretics are based on mechanism. They categorized 9 classes. 9 classes they are categorized. So next, coming to the another classification, that is the based on their potency. Based on their potency of the diuretics. So how can they classified? So based on potency, first one is the weak diuretic. Weak diuretic, first class based on potency. Weak diuretics examples, osmotic diuretics, acidifying salts, xanthine derivatives, carbonic anhydrase inhibitors. So these are the mechanism of action based this class is under the based on potency. Weak diuretics, these are the weak diuretics in the osmotic diuretics, acidifying salts, xanthine derivatives, carbonic anhydrase inhibitors. These are the acetazolamide examples. So these are the weak diuretics. And the second class is moderately potent diuretics. Takkuga బలహీనమైనవి, moderate గా పనిచేసేటువంటి diuretics example, thiazides. And very potent diuretics, very potent diuretics example, high ceiling diuretics అని కూడా వాటిని పిలుస్తాం. high ceiling diuretics అని కూడా పిలుస్తాం. Example, furosemide, ethacrynic acid, vimetidine. So these are the example for this. And another one is potassium retaining, that mainly, so they are the main drugs are based on their potency. Next one is the, so in this class, first class is the xanthine. So that is based on mechanism. So what are that? So mainly promoters of glomerular blood flow. In this category we have the xanthine derivatives. Xanthines we have. So what are the xanthines? Xanthines are mainly caffeine, theophylline and theobromine. So these are the natural xanthine alkaloids. They are mainly obtained from the plant source. They produce the diuretic effect. But mainly they are the xanthine, caffeine and theophylline and theobromine. So they produce the mainly diuretic effect, that xanthine alkaloids. But how they are producing the diuretic effect, xanthine alkaloids, how mainly that caffeine and theophylline and theobromine, CNS stimulant లో కూడా చెప్పుకున్నాం మనం. సో కాబట్టి సో ఎలా ఏ మెకానిజం ద్వారా ఇవి పనిచేస్తూ ఉంటాయి, డయూరిటిక్ ఎఫెక్ట్ ని మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో దే ఆర్ మెయిన్లీ ద నంబర్ ఆఫ్ గ్లోమెరులై, చూడండి, దట్ ఈస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద గ్లామెరులై ఈజ్ ఇంక్రీజ్డ్. వాట్ ఈస్ ద గ్లామెరులస్? సో మనము చూసినట్టయితే ఎనాటమీ ఫిజియాలజీలో మీకు తెలుస్తూ ఉంటుంది. దిస్ ఇస్ ద మెయిన్ నెఫ్రాన్ స్ట్రక్చర్. చూసినట్లయితే మీకు ఏం కనిపిస్తూ ఉంటుంది, దట్ ఈస్ ద, సో దిస్ ఇస్ ద బౌమాన్స్ క్యాప్సూల్. హియర్ గ్లామెరులస్ ఈస్ దేర్. సో దట్ ఈస్ అ బంచ్ ఆఫ్ బ్లడ్ వెసల్స్. సో బంచ్ ఆఫ్ బ్లడ్ వెసల్స్ ఏం చేస్తాయి మరి, అక్కడ నుంచి బౌమాన్స్ క్యాప్సూల్లో ఏమవుతుంది, గ్లామెరులర్ ఫిల్ట్రేషన్, గ్లామెరులర్ రీఅబ్జార్ప్షన్, సెక్రెషన్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. యూరిన్ ఫార్మేషన్ అంతా జరిగిపోతూ ఉంటుంది. దాని తర్వాత ట్యూబులర్ సీక్రేషన్ అండ్ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతా. రీఅబ్జార్ప్షన్ అండ్ సెక్రేషన్ అండ్ రీఅబ్జార్ప్షన్, ఇలా మొత్తం కూడా యూరిన్ ఫార్మేషన్ అంతా కూడా జరిగిపోయిన తర్వాత మనకి ఏమైపోతా ఉంటుంది ఇక్కడ, గ్లామెరులస్. ఈ గ్లామెరులస్ అనేటువంటి మెయిన్ గా దాని యొక్క ఫంక్షనింగ్ ని ఏం చేస్తూ ఉంటుంది,
గ్లామరులర్ ఫంక్షనింగ్ ని మెయిన్ గా ఇంక్రీజ్ చేయడం వల్ల, అంటే ఇన్ ది బంచ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ దట్ బౌమాన్స్ క్యాప్సూల్ ముందు ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయినప్పుడు దాని ఫంక్షన్ పెరిగినప్పుడు ఫిల్టరేషన్ అనేది బాగా అవుతుంది. ఫిల్టరేషన్ అయినప్పుడు యూరిన్ అవుట్పుట్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి సో రీఅబ్జార్ప్షన్ తగ్గిపోయి సెక్రెషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి మనకి యూరిన్ అవుట్పుట్ అనేది పెరుగుతూ ఉంటుంది, అంటే డయూరిటిక్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దానివల్ల కూడా ఇది గ్లామరులర్ ఫంక్షనింగ్ ని ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి డయూరిటిక్ ఎఫెక్ట్ వస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ మెకానిజం. అండ్ సెకండ్ వన్ ఈస్ the efferent vessels are dilated more than the efferent vessels. Efferent and efferent. సో దగ్గరగా ఉండేవి దూరంగా, అంటే బ్లడ్ ని తీసుకొచ్చేవి బ్లడ్ ని అక్కడ నుంచి తీసుకుపోయేవి రెండు వెజల్స్, బ్లడ్ వెజల్స్ ఉంటాయి. మరి ఈ ఎఫరెంట్ బ్లడ్ వెజల్స్ అన్నిటిని కూడా మరి డైలేట్ చేస్తూ ఉంటుంది. డైలేటేషన్ చేసడం వల్ల మనకి ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతూ ఉంటుంది. బ్లడ్ ఫ్లో పెరగడం వల్ల ఆ గ్లామెరులస్ లోని ఆ స్టిమ్యులేషన్ ఎఫెక్ట్ వల్ల ఫిల్టరేషన్ అనేది, గ్లామరులర్ ఫిల్టరేషన్ అనేది బాగా జరిగిపోయి యూరిన్ ఎక్స్క్రిషన్ అనేది పెరుగుతాయి. అమౌంట్ ఆఫ్ యూరిన్ ఎక్స్క్రిషన్ అనేది డయూరిటిక్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ ఈస్ how it is what is the mechanism here. This increases the glomerular blood flow and filtration process pressure. సో కాబట్టి ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, గ్లామరులర్ ఫంక్షన్ పెంచుతుంది అంటే ఏంటిది, గ్లామరులర్ బ్లడ్ ఫ్లో పెరగడం వల్ల, గ్లామెరులస్ తీసుకొచ్చే బ్లడ్ ఫ్లోని బౌమాన్స్ క్యాప్సూల్లోకి తీసుకురావడం వల్ల ఫిల్టరేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫిల్టరేషన్ పెరగడం వల్ల యూరిన్ ఎక్స్క్రిషన్ కూడా మనకి అమౌంట్ ఆఫ్ యూరిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి సో ఎక్స్క్రిషన్ అనేది పెరుగుతూ ఉంది, ఫ్లో బ్లడ్ మరి యూరిన్ ఫ్లో కూడా పెరుగుతుంది. సో అలా కూడా మనకి డయూరిటిక్ ఎఫెక్ట్ ని ప్రొడ్యూస్ చేసేటువంటివి xanthines. అండ్ ఆల్సో ఫోర్త్ వన్ ఈస్ వాట్ ఈస్ ద ఫోర్త్ మెకానిజం హియర్, ద గ్లామరులర్ ఫిల్టరేషన్ ఈస్ ఇంక్రీజ్డ్ అండ్ tubular reabsorption is decreased. Tubular reabsorption is decreased. సో మనకి ఫిల్టరేషన్, ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్, సెక్రెషన్, మూడు ఉన్నాయి మెథడ్స్ ఇక్కడ. సో యూరిన్ ఫార్మేషన్ లో. సో కాబట్టి మనకి ఇప్పుడు ఫిల్టరేషన్ పెరిగింది, ఫిల్టరేషన్ పెరగడం తర్వాత సెక్రెషన్ పెరిగింది, రీఅబ్జార్ప్షన్ అనేది తగ్గాలి. మరి యూరిన్ రీఅబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతా ఉన్నప్పుడు అమౌంట్ ఆఫ్ యూరిన్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి సో అమౌంట్ ఆఫ్ యూరిన్ అనేది పెరుగుతూ ఉంటుంది ఆ రీఅబ్జార్ప్షన్ అనేది కాకుండా ఉన్నప్పుడు. సో ఇట్ ప్రివెంట్ ద రీఅబ్జార్ప్షన్ ఆఫ్ ద మెయిన్లీ రీఅబ్జార్ప్షన్ కూడా డిక్రీస్, ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ ని డిక్రీస్ చేస్తూ ఉంటాయి. సో ఇలా 3 మెకానిజమ్స్ తో మన xanthine అనేటువంటివి, xanthines, థియోఫిలిన్, థియోబ్రోమిన్ అండ్ కెఫిన్. సో దే ఆర్ ద మెయిన్ డయూరిటిక్ ఎఫెక్ట్ ని ప్రొడ్యూస్ చేసేటువంటి డ్రగ్స్. దే ఆర్ ద xanthines, ఫస్ట్ క్లాస్. సో నెక్స్ట్ వన్ ఈస్ ద Thiazide diuretics. Second class is here Thiazide diuretics. So ఇక్కడ Thiazide diuretics అనేవి మనకి chlorothiazide, benzothiazide, these are the compounds we have studied previously. So they are also produce this. మరి ఏ pharmacological actions ని ప్రొడ్యూస్ చేస్తాయి these Thiazide diuretics? ఏం ఫార్మకలాజికల్ యాక్షన్స్ ఇస్తూ ఉంటాయి అంటే మెయిన్గా డయూరిటిక్ ఎఫెక్ట్. ఫస్ట్ వన్ ఈస్ ద Thiazide diuretics ప్రొడ్యూస్ ద ఫార్మకలాజ్ యాక్షన్స్. ఫస్ట్ వన్ ఈస్ ద డయూరిటిక్ ఎఫెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో వాట్ ఈస్ దట్ డయూరిటిక్ ఎఫెక్ట్? సో దే ఆర్ ద డైరెక్ట్లీ యాక్షన్ ఆన్ ద రీనల్ ట్యూబ్యూల్స్. ఈ థైజైడ్స్ అనేవి క్లోరోథైజైడ్ కానీ బెంజోథైజైడ్ కానీ ఇవన్నీ కూడా దే డైరెక్ట్ యాక్షన్ ఆన్ ద మెయిన్ రీనల్ ట్యూబ్యూల్స్. సో దే ప్రివెంట్ ద మెయిన్గా దే ప్రివెంట్ ద డైరెక్ట్ యాక్షన్ ఉండడం వల్ల దే ప్రివెంట్ ద రీఅబ్జార్ప్షన్ ఆఫ్ ద sodium and chloride ions. So they mainly prevent the reabsorption of sodium and chloride ions. So కాబట్టి ఏమవుతా ఉంటుంది రీఅబ్జార్ప్షన్ ని ప్రివెంట్ చేయడం వల్ల సో రేట్ ఆఫ్ గ్లామరులర్ ఫిల్టరేషన్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్. ఎలాంటి ఎఫెక్ట్ అనేది గ్లామరులర్ ఫిల్టరేషన్ రేట్, వాట్ ఈస్ ద గ్లామరులర్ ఫిల్టరేషన్ 1 minute కి ఎంత మన ఫిల్టరేషన్ జరుగుతుంది అనేటువంటి దాన్ని మనం ఫిల్టరేషన్ గ్లామరులర్ ఫిల్టరేషన్ త్రూ ద గ్లామెరులస్. సో దాన్ని గ్లామరులర్ ఫిల్టరేషన్ రేట్ అంటాము. దానికి ఎలాంటి ఎఫెక్ట్ అనేది చూపించదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇది డయూరిటిక్ ఎఫెక్ట్ నాట్ మాడిఫైడ్ బై అసిడోసిస్ అండ్ ఆల్కలోసిస్. ఎందుకు అక్కడ సోడియం అయాన్స్ అండ్ పొటాషియం అయాన్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటున్నాయి కాబట్టి ఇవి అసిడోసిస్ కానీ ఆల్కలోసిస్ కానీ ఎలాంటి ఎఫెక్ట్ అనేది చూపించవు. సో అలాగే these drugs mainly produce weak inhibition of carbonic anhydrases. సో కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది, కార్బోనిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఆ కార్బోనిక్ యాసిడ్ అనేది మొత్తం కూడా లిబరేట్ అవ్వడం వల్ల ఈ సోడియం పొటాషియం అయాన్స్ అన్ని కూడా సోడియం కాల్షియం అండ్ పొటాషియం అయాన్స్ అన్ని కూడా రీఅబ్జార్ప్షన్ అనేది జరిగిపోవడం వల్ల డయూరిటిక్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఎక్స్చేంజ్ అనేది మెయిన్ గా డిస్టల్ అమౌంట్ సోడియం అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ సోడియం ఈజ్ అవైలబుల్ ఇన్ ద డిస్టల్ ట్యూబ్యూల్. సో దట్ ఎక్సెస్ అనేది మెయిన్ గా ఎక్స్చేంజ్ అవుతా ఉంటుంది, సోడియం అయాన్స్ ఎక్స్చేంజ్ విత్ ద పొటాషియం అయాన్స్. సో దట్ దే ప్రొడ్యూసెస్ ద
diuretic effect. సో అలాగనే ఇప్పుడు ఏమవుతుంది మరి ఎక్సెస్ ఆఫ్ సోడియం అయాన్స్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి హైపోనాట్రిమియా అంటాం. సోడియం అయాన్స్ అన్ని కూడా మొత్తం కూడా లాస్ అయిపోతా ఉంటాయి, తగ్గిపోతా ఉంటాయి. ఎక్సెసివ్ లాస్ ఆఫ్ పొటాషియం అయాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ హైపోకలేమియా. ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. హైపోకలేమియా, హైపోనాట్రిమియా. హైపోనాట్రిమియా అంటే ఏంటిది? లాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ సోడియం ప్రొడ్యూసెస్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ అ హైపోనాట్రిమియా కండిషన్ అంటాము. ఎక్సెస్ ఆఫ్ లాస్ ఆఫ్ పొటాషియం అయాన్స్ దే ప్రొడ్యూసెస్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ హైపోకలేమియా. కాల్షియం కాబట్టి కలేమియా. నెక్స్ట్ ఎక్సెసివ్ లాస్ ఆఫ్ క్లోరైడ్ అయాన్స్ హైపోక్లోరేమియా. అంటే లాస్ అయిపోతున్నాయి కాబట్టి హైపోక్లోరీమియా కండిషన్ అంటాం. అలాగనే ప్రొడ్యూస్ హైపోకలమిక్ అండ్ హైపోక్లోరమిక్ ఆల్కోసిస్ ని కూడా డయాజైడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో ఎందుకు? దే ఆర్ మెయిన్లీ ప్రొడ్యూస్ ద ఎక్సెస్ లాస్ ఆఫ్ ద సోడియం అయాన్స్ అండ్ పొటాషియం అయాన్స్ అండ్ క్లోరైడ్ అయాన్స్ కాబట్టి సో దే మెయిన్లీ హ్యావింగ్ ద దిస్ కండిషన్స్ దే ప్రొడ్యూస్ ద డయూరిటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ద thiazides and they also mainly have the hypotensive effect. Thiazides అనేవి ఫస్ట్ డయూరిటిక్ ఎఫెక్ట్ ని ఎలా ప్రొడ్యూస్ చేసేవి అనేది ఫస్ట్ యాక్షన్. సెకండ్ యాక్షన్ ఈస్ దే ప్రొడ్యూస్ ద హైపోటెన్సివ్ ఎఫెక్ట్. హైపోటెన్సివ్ ఎఫెక్ట్. సో ఎలా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి థైజైడ్స్ అనేవి? దే ఆర్ ద మైల్డ్ హైపోటెన్సివ్ ఎఫెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి డ్యూ టు ద అన్ ఎఫెక్ట్ ఆఫ్ ఆన్ సోడియం మెటబాలిజం అండ్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ బ్లడ్ వెజల్స్. బ్లడ్ వెజల్స్ మీద డైరెక్ట్ యాక్షన్. సోడియం అయాన్స్ యొక్క మెటబాలిజం వల్ల మనకేమొస్తుంది? ఈ సోడియం రీఅబ్జార్ప్షన్ అన్ని కూడా అవి జరగడం వల్ల మనకి ఏమొస్తుంది? ఇక్కడ డయూరిటిక్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ దానివల్లనే మనకి ఏంటిది? బ్లడ్ వెజల్స్ మీద డైరెక్ట్ యాక్షన్ ఉండడం వల్ల బ్లడ్ వెజల్స్ ని ఏమవుతుంది? అక్కడ బ్లడ్ వెజల్స్ మొత్తం కూడా డైలటేషన్ యాక్షన్ ప్రొడ్యూస్ చేయడం వల్ల హైపోటెన్సివ్ ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఎఫెక్ట్ ఆన్ హైపోటెన్సివ్ ఎఫెక్ట్ ఆఫ్ ద థైజైడ్ డయూరెటిక్స్. నెక్స్ట్ వన్ ఇస్ ఇట్ ఆల్సో హ్యావింగ్ ద మెటబాలిక్ ఎఫెక్ట్. దట్ ఈస్ ద అనదర్ ఎఫెక్ట్ ఈస్ ద మెటబాలిక్ ఎఫెక్ట్. సో మెటబాలిక్ ఎఫెక్ట్ ఎలా చేస్తూ ఉంటుంది థైజైడ్ డయూరెటిక్స్? ఎస్పెషల్లీ ఆన్ ప్రొలాంగ్డ్ యూస్ ఆఫ్ థైజైడ్ ప్రొడ్యూస్ ద హైపర్గ్లైసిమియా అండ్ గ్లైకోసూరియా. This is the hyperglycemia and glycosuria condition. So what is that hypoglycemia? So hyperglycemia, sorry. So here increasing the glucose level, diabetic condition లాగా వస్తూ ఉంటుంది కాబట్టి హైపర్గ్లైసిమియా అంటాము. అలాగనే గ్లైకోసూరియా అంటున్నాం. సో గ్లైకోసూరియా అంటే యూరిన్లో గ్లూకోజ్ రావడాన్ని గ్లైకోసూరియా కండిషన్ అంటాము. సో ఎందుకు? ఇక్కడ గ్లూకోజ్ లెవెల్ అనేది పెరిగిపోయి అదేం చేస్తూ ఉంటుంది? యూరిన్లోంచి ఎక్స్క్రీషన్ అనేది జరుగుతూ ఉంటుంది. థైజైడ్ ప్రొలాంగ్డ్ యూజ్ చేస్తే, ప్రొలాంగ్ థైజైడ్ డయూరెటిక్స్ ని యూజ్ చేసినప్పుడు ఈ రెండు కండిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి, హైపర్గ్లైసిమియా అండ్ గ్లైకోసూరియా కండిషన్. మరి ఎందుకు వస్తుంది? దీస్ కండిషన్స్ ఈజ్ డ్యూ టు ద ఎస్పెషల్లీ ఇన్హిబిషన్ ఆఫ్ ఇన్సులిన్ రిలీజ్ అనేది ఇన్హిబిషన్ జరగడం వల్ల ఇన్సులిన్ అనేది మెయిన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కన్వర్షన్, గ్లూకోజ్ యొక్క కన్వర్షన్ కి యూస్ అవుతూ ఉంటుంది గ్లైకోజన్ గా మారడానికి. సో ఇప్పుడు దానివల్ల ఇన్సులిన్ కరెక్ట్ గా లేకపోతే గ్లూకోజ్ మెటబాలిజం అనేది జరగదు కాబట్టి సో మరి మెయిన్ గా ఇట ఇన్సులిన్ రిలీజ్ ని ఇన్హిబిట్ చేయడం వల్ల కూడా మనకి ఆ మెటబాలిక్ ఎఫెక్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అలాగే థైజైడ్ డిక్రీస్ ద ఎక్స్క్రీషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్. సో యూరిక్ యాసిడ్ ని మొత్తం కూడా ఎక్స్క్రిషన్స్ ని అది ఏం చేస్తూ ఉంటుంది? ఇన్హిబిట్ చేస్తూ ఉంటుంది. అలాగనే ఇట ఇంక్రీజెస్ ద యూరిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్లాస్మా అండ్ దానికని అంటే యూరిక్ యాసిడ్ అంటే మనకు గౌట్ అండ్ రుమాటిజం, ఎడిమా కండిషన్స్ కూడా వస్తూ ఉంటాయి కొన్ని టైమ్స్. సో కాబట్టి డయాబెటీస్ ఇన్సిపిడిస్ లో మెయిన్ గా యూరిన్ థైజైడ్ డిక్రీస్ యూరిన్ వాల్యూమ్. సో యూరిన్ వాల్యూమ్ ని తగ్గిస్తూ ఉంటాయి. డయాబెటీస్ మెలిటస్ అండ్ డయాబెటీస్ ఇన్సిపిడిస్ అనేది ఉంటుంది. మెలిటస్ ఇన్సులిన్ లోపం వల్ల, ఇన్సిపిడిస్ అనేది మనకి వచ్చేటువంటిది గ్లూకోగాన్ లోపం వల్ల వచ్చేటువంటిది కాబట్టి సో మెయిన్ గా ఇన్సిపిడిస్ లో కానీ మరి ఇవి యూరిన్ వాల్యూమ్ ని డిక్రీజ్ చేస్తూ ఉంటుంది. దీస్ ఆర్ ద అడ్వర్స్ రియాక్షన్స్, some adverse reactions of the thiazides and also therapeutic uses of the thiazide diuretics. So how can it act and what is the uses of where we are applying or use the medicines for this for the treatment of sodium retention and edema condition. Sodium retention లో ఏమన్నా లాస్ అయిపోయి, ఎందుకు సోడియం అయాన్స్ అన్ని లాస్ అయిపోతూ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్ లో మనకి ఇది యూస్ అవుతూ ఉంటుంది. అలాగే ఎడిమా ఫామ్ అయినప్పుడు రిలీఫ్ ఇవ్వడానికి కూడా ఈ థైజైడ్ డయూరెటిక్స్ యూరిన్ ఎక్స్క్రిషన్ ద్వారా మనకి అన్ని కూడా ఆ టాక్సిక్ ఎలిమెంట్స్ అన్ని బయటికి పోవడానికి యూస్ అవుతున్నటువంటి డ్రగ్ దట్ ఈస్ ద థైజైడ్ డయూరెటిక్స్. సో నెక్స్ట్ that example next category is the anhydrase, carbonic anhydrase inhibitors. So పేర్లోనే ఉంది ఇక్కడ carbonic anhydrase inhibitors అంటున్నాం. ఎగ్జాంపుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ హియర్, ఎస్టజోలమైడ్.
ఎసిటజోలమైడ్. సో థైజైడ్ కి క్లోర్థైజైడ్ ఉంది. అలాగనే xanthines కి కెఫిన్, థియోఫిలిన్, థియోబ్రోమిన్ ఎగ్జాంపుల్స్. డయూరెటిక్స్ హియర్ ఏ కార్బానిక్ ఎన్హైడ్రేస్ ఇన్హిబిటర్స్ అంటున్నాం. ఎంజైమ్ కార్బానిక్ ఎన్హైడ్రేస్ అనేటువంటి ఎంజైమ్ ని ఇన్హిబిట్ చేసేటువంటి ఏజెంట్స్. సో ఎగ్జాంపుల్ దట్ ఈస్ ద ఎసిటజోలమైడ్. సో దిస్ ఎసిటజోలమైడ్ ఇట్ ప్రొడ్యూసెస్ ద డయూరిటిక్ ఎఫెక్ట్. సో ఎలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది? ఇట్ బై ఇన్హిబిటింగ్ ద, especially this is a very important mechanism here, that acetazolamide, it inhibiting the enzyme that is a carbonic anhydrase. పేర్లోనే ఉంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. మనం ఇది గుర్తుపెట్టుకుంటే మెకానిజం రాయడం, ఎగ్జాంపుల్ రాయడం ఈజీ. acetazolamide is a carbonic anhydrase enzyme inhibitor. సో మెకానిజం కూడా అంతే. ఈ డ్రగ్ ఏం చేస్తూ ఉంటుంది? ఇట్ ఇన్హిబిట్ ద కార్బానిక్ ఎన్హైడ్రేస్ ఎంజైమ్. సో దిస్ ఎంజైమ్ ఏం చేస్తుంది? catalyze the some enzymes. మెయిన్గా catalyzation రియాక్షన్ ఇక్కడ చూడండి, మనకు వాటర్, కార్బన్ డైఆక్సైడ్, కార్బోనిక్ ఎన్హైడ్రేస్తో మనకి బైకార్బోనేట్ ఫామ్ అయింది. బైకార్బోనేట్ రిడక్షన్ జరిగిపోయి మనకి ఏముంది ఇక్కడ? కార్బనిక్ అయాన్స్ అండ్ హైడ్రోజన్ అయాన్స్ అనేవి ఫామ్ అయిపోయాయి. సో మరి డ్యూ టు దిస్ ఇన్హిబిషన్ ఆఫ్ కార్బోనిక్ ఎన్హైడ్రేస్, ఈ ఎంజైమ్ ఇన్హిబిషన్ వల్ల మనకి ఏం జరిగిపోయింది అక్కడ? సో హైడ్రోజన్ అయాన్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద సోడియం అయాన్స్. సో ఎక్స్చేంజ్ జరగడానికి హైడ్రోజన్ అయాన్స్ కి జరగదన్నమాట. సో అప్పుడేమవుతుంది? సోడియం ఈజ్ నాట్ రీఅబ్జర్బ్డ్ అండ్ ఎలిమినేటెడ్. సో రీఅబ్జార్ప్షన్ జరగదు, ఎలిమినేషన్. ఎందుకు? అక్కడ హైడ్రోజన్ అయాన్స్ అనేవి లేవు కాబట్టి దాని ఎక్స్చేంజ్ అవ్వడానికి ఇక్కడ సోడియం అయాన్స్ అనేవి రీఅబ్జర్వ్ అవ్వదు, ఎలిమినేషన్ అనేది జరగదు. సో అలాంటప్పుడు ఏమవుతుంది? అలాంగ్ విత్ డయూరిటిక్ మెయిన్లీ ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి? దట్ బై లాస్ ఆఫ్ బైకార్బోనేట్ అండ్ పొటాషియం. సో అందుకని మనకి డయూరిటిక్ ఎఫెక్ట్ని ఆ కార్బోనిక్ ఎన్హైడ్రేస్ ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి డయూరిటిక్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ అదర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎసిటజోలమైడ్ ఆర్ కార్బోనిక్ ఎన్హైడ్రేస్ inhibitors, that is a diuretic effect, and also it decreases the synthesis of aqueous humor, so decrease the intraocular tension, and also it is antithyroid and anticonvulsant effect also it produced. So here what happens? Acetazolamide decrease the aqueous humor synthesis ni. aqueous humor, so మనకు ఐలో మెయిన్గా aqueous humor, vitreous humor అనేటువంటివి అన్ని కూడా ఉంటాయి ఫ్లూయిడ్స్. సో మెయిన్గా ఉన్నటువంటి aqueous humor synthesis ని పెంచుతా. ఇది మెయిన్గా సింథసైజ్ డిక్రీజ్ చేయడం వల్ల డిక్రీజ్ ద ఇంట్రాఆక్యులర్ టెన్షన్. సో గ్లకోమా కండిషన్స్ అనేవి ఉండవు. ఇంట్రాఆక్యులర్ టెన్షన్ని డిక్రీజ్ చేస్తుంది. అలాగని యాంటీథైరాయిడ్గా యాంటీ కన్వల్సెంట్ ఎఫెక్ట్ను కూడా, ఎందుకు? సోడియం అయాన్స్, పొటాషియం, ఈ అయాన్స్ అన్ని కూడా బ్రెయిన్ నర్వస్ టిష్యూస్లో ఇవి మెయిన్గా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి కాబట్టి సో ఇట్ ఈస్ యాంటీథైరాయిడ్ అండ్ యాంటీ కన్వల్సెంట్ ఎఫెక్ట్గా కూడా పనిచేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఈస్ ద స్పైరనోలాక్టోన్. సో దిస్ ఇస్ ద aldosterone derivative, that is the spironolactone example. So మరి what is this? It is the steroid having structural similarity of the aldosterone. అందుకని aldosterone analogs are derivatives అంటున్నాము. spironolactone, this is also important here. So aldosterone antagonist active, this is a aldosterone antagonist. So main ఏం చేస్తుంది? It is a antagonizing effect of the aldosterone. Main గా renal tubules lo aldosterone యొక్క aldosterone means antidiuretic hormone, that is the aldosterone. So that is the mainly, so it is antagonizing effect that spironolactone this. So దాని వల్ల ఏమవుతుంది? It decrease the elimination of the potassium. సో దాని వల్ల మెయిన్ గా ఎలిమినేషన్ ఆఫ్ పొటాషియం అయాన్స్ అన్నిటిని కూడా డిక్రీజ్ చేస్తూ ఉంటుంది మన స్పైరనోలాక్టోన్. సో మరి డయూరిటిక్ ఎఫెక్ట్ ఎలా డెవలప్ అవుతున్నప్పుడు స్లోగా డెవలప్ అవుతుంది. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఇన్ఎఫెక్టివ్ ఇన్ ద ఎడిమా కండిషన్. ఎడిమా కండిషన్స్లో నాట్ ఎఫెక్టివ్, బట్ ఇట్ ఈస్ మెయిన్లీ ఎలిమినేషన్ ఆఫ్ ద పొటాషియం అయాన్స్ కాబట్టి ఒక్కొక్కసారి ఇట్ మెయిన్లీ ప్రొడ్యూస్ ద హైపోకలేమియా కండిషన్స్ కూడా, హైపర్కలేమియా కండిషన్స్ కూడా, హైపోకలేమియా కండిషన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో దిస్ ఇస్ ద మెయిన్లీ స్పైరనోలాక్టోన్ aldosterone antagonist. Aldosterone antagonist. Aldosterone means antidiuretic hormone, that is antagonistic ప్రాపర్టీ కలిగి ఉంటుంది కాబట్టి డయూరిటిక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో యాంటీడయూరిటిక్ అన్నాం అంటే ఏంటిది? ఇక్కడ డయూరిటిక్ హార్మోన్ ని డిక్రీజ్ చేస్తుంది, యాంటగోనైజ్ చేస్తుంది. సో యాంటీడయూరిటిక్ హార్మోన్ కాబట్టి కాబట్టి మనకు డయూరిసిస్ ప్రొడ్యూస్ అవ్వాలి కాబట్టి అలా పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ ద పొటాషియం canarinate. It is also aldosterone antagonist given parenterally. It is mainly similar to the
uses of spironolactone, same. So spironolactone ఎలా పనిచేసింది, ఆల్డోస్టీరాన్ని యాంటగోనైజ్ చేయడం వల్ల, ఆల్డోస్టీరాన్ is the యాంటీ డయూరిటిక్ హార్మోన్. సో దాన్ని యాంటగోనైజ్ చేయడం వల్ల దాని ఎఫెక్ట్ అంతా కూడా ఇన్హిబిట్ అయిపోవడం వల్ల మనకి డయూరిటిక్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సేమ్ సిమిలర్గా ఈ డ్రగ్ కూడా అలాగే పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ నెక్స్ట్ క్లాస్ ఈజ్ హియర్ యాంటీ diuretics, that is the acidifying salts. So they are also used as the diuretic agents. So acidifying salts mainly used diuretic agents. They are especially used to potentiate the mercurial diuretics. So these salts are ammonium chloride, calcium chloride. They are the ammonium chloride and calcium chloride. They are the mainly chlorides are converted to the urea by the liver. Urea laga convert అయిపోతాయి. This leads to excess presence of chlorides in the plasma and at the expense of bicarbonate. So accumulation of chloride produces the acidosis. ఎందుకు mainly it leads to the excess of chlorides అంటున్నాం. chloride ions ని ప్రొడ్యూస్ చేయడం వల్ల acidosis condition అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అలాగనే it produces the it is mainly eliminated the chlorides, excess of chlorides with an equal amount of the sodium. కాబట్టి ఈ సోడియం అయాన్స్ తో క్లోరైడ్ అయాన్స్ ని ఈక్వల్ అమౌంట్ మాత్రం అది ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది ఎక్సెస్ అయిన వాటిని. దానివల్లనే మనకు సోడియం అయాన్స్ అన్ని రిటైన్ అయిపోతాయి కాబట్టి సో ఇది ప్రొడ్యూస్ ద డయూరిటిక్ ఎఫెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అలాగనే నెక్స్ట్ క్లాస్ ఆఫ్ acidifying salts, these are the ammonium chloride and calcium chloride. So they are mainly converted to the urea. So by the liver. So next class is the alkalizing salts anchunam. Mari alkalizing salts ఏంటి, sodium bicarbonate and potassium bicarbonate. These two components are under the category of alkalizing salts anchunam. So mari ikkada these salts, they are mainly induced by altering the pH of blood. సో మెయిన్గా బ్లడ్ పిహెచ్ని ఆల్టరింగ్ చేయడానికి ఇవి యూస్ అవుతూ ఉంటాయి. దానివల్ల మనకి డయూరిటిక్ ఎఫెక్ట్ అనేది ఎలా వస్తుంది, యాక్షన్ అనేది డ్యూ టు ద ఎంప్టీయింగ్ ఆఫ్ కిడ్నీ ఎక్స్క్రీట్ ద ఆల్కలీ. అంటే మెయిన్ పిహెచ్ని ఆల్టర్ చేయడం వల్ల మరి దానిలో ఉన్నటువంటి ఆల్కలీ కిడ్నీ టు ఎక్స్క్రీట్ ద ఆల్కలీస్ ఏమైనా ఉంటే ఆల్కలీన్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా లాస్ అవ్వడం వల్ల మనకి ఏంటిది డయూరిటిక్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి వాటిని ఆల్కలైటింగ్ ఏజెంట్స్ అన్నాం. Next, very very important class here, osmotic diuretics. So here very very important certain salts, urea, isobarbate, mannitol is a very very important. So belonging to this category. So they are mainly concentrate in the glomerular filtration can increased. So how that mannitol and osmosis ni produce chestayi. What is a osmosis? అది తెలుసుకున్నప్పుడు మనకి osmotic diuretics అంటున్నాం. glomerular filtration ని ఏం చేస్తా ఉన్నాయి, అవి ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. సో osmotic activity అంటున్నాం. The substances mainly this due to the osmotic activity వల్ల ఈ సబ్స్టెన్స్ ఏం చేస్తే ఆపోజ్ ద రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ from the glomerular filtration. This produces the diuresis. That is the mechanism of osmotic. They produce the osmosis. So higher concentration నుంచి lower concentration పోతున్నప్పుడు మనకి ఏమవుతా ఉంటాయి, glomerular water అనేది glomerular filtration rate. So that is opposite the reabsorption of water. Water reabsorption ని ఆపోజ్ చేయడం వల్ల మరి వాటర్ రీఅబ్జార్ప్షన్ కాకుండా ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, అక్కడ ఇది డయూరిటిక్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని ఏమంటాం, ఆస్మటిక్ యాక్టివిటీ. డ్యూ టు ద ఆస్మటిక్ యాక్టివిటీ ద ఆస్మటిక్ diuretics are mainly produce the diuresis. Because of that they are the substances oppose the reabsorption of water. They oppose the or prevent the reabsorption of water from the glomerular filtrate లో ఉన్నటువంటి వాటర్ రీఅబ్జార్ప్షన్ ని అది ఏం చేస్తాం, ప్రివెంట్ చేయడం వల్ల మనకి డయూరిటిక్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దే ఆర్ కాల్డ్ as the osmotic diuretics. Next మరి ఎగ్జాంపుల్ హియర్ దిస్ ఇస్ another drug is the triamtermine. So this is a non-steroidal compound which is mainly oral route లో ఇస్తూ ఉంటాము. It is a powerful diuretic. So it inhibit the reabsorption of sodium chloride and bicarbonate. So same. So the mechanism is for this drug is it inhibit the sodium chloride and bicarbonate ions. So దానివల్ల ఏమవుతుంది మనకి, it decreases the renal excretion of potassium due to the inhibition of
secretion in the distal nephrons. నెఫ్రాన్లో మనకు చెప్పుకున్నాం ఏంటిది రీనల్ secretion అనేది జరుగుతూ ఉంటుంది, రీఅబ్జార్ప్షన్ అండ్ secretion. సో దే ఆర్ మెయిన్లీ ఇన్హిబిట్ ద secretion ఆఫ్ ద ఇన్ ద డిజిటల్ నెఫ్రాన్స్ లో ఉన్నటువంటి ఆ secretions అన్నిటిని కూడా secretion ని ఇన్హిబిట్ చేస్తూ ఉంటుంది. సో రీనల్ ఎక్స్క్రిషన్ ఆఫ్ పొటాషియం అంతా కూడా డిక్రీస్ అవుతూ ఉంటుంది. ఎందుకు రీనల్ secretion అనేది ఇన్హిబిట్ అవ్వడం వల్ల ఇక్కడ పొటాషియం అయాన్స్ యొక్క ఎక్స్క్రిషన్ కూడా డిక్రీస్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ దే ఇన్హిబిట్ ద రీఅబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అండ్ బైకార్బోనేట్ అయాన్స్. సో దే ప్రొడ్యూస్ ద diuretic effect of this drug, that is a non-steroidal compound of this category. Next, another drug, very very important drug is the loop, high ceiling diuretic. Example is a furosemide, very very important drug, high ceiling. So that is the effective orally. It is structurally similar to the thiazide diuretic lagane actions e untayi. Main entity ela pan chestundi, it inhibiting the reabsorption of sodium in the proximal tubule and ascending loop of Henle, ascending loop of Henle. So మనకి loop of Henle ఉంటుంది. ఏంటిది హెయిర్ పిన్ లైక్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ నెఫ్రాన్ స్ట్రక్చర్ చూసినట్లయితే బౌమాన్స్ క్యాప్సూల్, ప్రాక్సిమల్ కన్వల్యూటివ్ ట్యూబ్యూల్, లూప్ ఆఫ్ హెన్లీ, డిస్టల్ కన్వల్యూటివ్ ట్యూబ్యూల్స్ అనేటువంటి ఫిజియాలజీలో మనకి అనాటమీ ఫిజియాలజీలోకి నెఫ్రాన్ స్ట్రక్చర్లో ఉంటాయి. సో దాంట్లో ఏం జరుగుతూ ఉంటుంది ఇక్కడ దట్ మెయిన్లీ ఫ్రోసిమైడ్ స్ట్రక్చరల్లీ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఎఫెక్టివ్. ఓకే, దిస్ ఇస్ ద కంటిన్యూషన్ ఆఫ్ దిస్ ద diuretics. Okay, so this is this example for this furosemide. This is the high ceiling diuretic. So it is also known as a high ceiling loop diuretic అని కూడా అంటాము. That is a furosemide, very very important drug. It is the potent diuretic belonging to effectively oral గా ఎప్పుడైతే మనం అడ్మినిస్ట్రేషన్ చేసామో ఈ furosemide ని very effective for that potent diuretic effect it produced. So that the structural similarity is to the thiazide diuretics తో పాటు structurally they are similar to the thiazide diuretics. So it is mainly act by what is the mechanism of this furosemide. This is the loop diuretic or high ceiling diuretic. So it acts by inhibiting the reabsorption of sodium in the proximal tubule and ascending loop of Henle. అందుకని దీన్ని మనం ఏమన్నాం loop of Henle అంటే loop diuretic అని కూడా అన్నాం కాబట్టి సో మెయిన్ గా ఇట్ యాక్ట్స్ ద ఇన్హిబిటింగ్ ద రీఅబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం అయాన్స్. సోడియం అయాన్స్ యొక్క రీఅబ్జార్ప్షన్ ని ఇన్హిబిట్ చేస్తుంది. ఎక్కడ ప్రాక్సిమల్ ట్యూబ్యూల్ లో, అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీలో మనకు బౌమాన్స్ క్యాప్సూల్ దగ్గర నుంచి మనకు అన్ని కూడా ఏమున్నాయి ప్రాక్సిమల్ ట్యూబ్యూల్, డిజిటల్ కన్వల్యూటివ్ ట్యూబ్యూల్ అనేవి అన్ని కూడా ఉంటాయి కాబట్టి లూప్ ఆఫ్ హెన్లీ ఉంటుంది. దట్ ఈస్ ఎ హెయిర్ పిన్ లైక్ స్ట్రక్చర్ అన్నమాట. సో అక్కడ కూడా ఉన్నటువంటి మెయిన్ గా ఆ సోడియం రీఅబ్జార్ప్షన్ ని ఇట్ మెయిన్లీ ఇన్హిబిట్ చేయడం వల్ల డయూరిటిక్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగనే ఇట్ ఆల్సో ఎన్హాన్స్ ద పొటాషియం ఎక్స్క్రిషన్ ని ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద లూప్ ఆఫ్. సో పొటాషియం ఎక్స్క్రిషన్ కూడా ఇది మెయిన్ గా ఎన్హాన్స్ చేస్తుంది. సో బట్ దే ఆర్ నో లాస్ ఆఫ్ బైకార్బోనేట్, సో దట్ ఇట్ మెయిన్లీ ప్రొడ్యూసెస్ ద హైపోకలెమిక్ అండ్ హైపర్ క్లోరెమిక్ అండ్ హైపర్ కలెమిక్ ఆల్కోసిస్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఎందుకు ఇక్కడ హైపర్ క్లోరెమిక్ అంటే క్లోరైడ్ అయాన్స్ వాటిని కూడా లాస్ చేయడం వల్ల మనకి హైపోక్లోరెమిక్ ఎఫెక్ట్ వస్తుంది. అండ్ పొటాషియం అయాన్స్ అన్నిటిని కూడా లాస్ అవ్వడం వల్ల ఎక్స్క్రిషన్ ని ఎన్హాన్స్ చేయడం వల్ల హైపోకలెమిక్ ఆల్కోసిస్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దిస్ ఇస్ ద mechanism of action of the furosemide. Furosemide is the high ceiling diuretic or loop diuretic. It is effective, the potent diuretic effective. It produces the mainly diuretic effect. So it is called as the potent diuretic. So it is mainly structural similarity to the thiazides. What is the main mechanism? It is mainly act by inhibiting the reabsorption of the sodium ions in the proximal convoluted tubules and ascending loop of Henle. So sodium reabsorption it mainly inhibit where it is the proximal tubules and ascending loop of Henle, and also it enhance the potassium excretion so that it produces the hypochloremia and also hypokalemia alkosis అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. This is the main adverse reaction of the furosemide. And next drug in this ethacrynic acid. So it is the loop diuretic. Another one is the ethacrynic acid. It is a very powerful diuretic with then similar to the furosemide తో పాటుగా సిమిలర్ గా ఉండేటువంటి పొటెంట్ డయూరెటిక్, దట్ ఈస్ ద ethacrynic acid. సో మరి దిస్ ఇస్ మెయిన్ గా ఇట్ ఈస్ ఆల్సో యాక్ట్ ఆన్ అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ కాబట్టి దీన్ని కూడా వీ హ్యావ్ టు గివ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద లూప్ డయూరెటిక్. సో హై సీలింగ్ ఆర్ లూప్ డయూరెటిక్ కిందనే మనము furosemide అండ్ ethacrynic acid ని తెలుసుకుంటూ ఉంటాం.
సో నెక్స్ట్ మరి దీస్ ఆర్ ద ఆల్ డయూరిటిక్ కేటగిరీ ఆఫ్ ద డ్రగ్స్. 9 classes కి డివైడ్ చేసాం డయూరిటిక్స్ ని. సో ఒక్కొక్క క్లాస్ కి ఒక్కొక్కటి బేస్డ్ ఆన్ దట్ మెయిన్ మెకానిజం అండ్ బేస్డ్ ఆన్ దట్ మెయిన్ పొటెన్సీ. సో వీక్ డయూరిటిక్స్ అని, మోడరేట్ అని, హై పొటెంట్ అని, లో పొటెంట్ అని, ఇలా డయూరిటిక్స్ అన్నిటిని పొటెన్సీని బట్టి, మెకానిజం ఆఫ్ యాక్షన్ బట్టి డయూరిటిక్స్ ని క్లాసిఫై చేసాం. దే ప్రొడ్యూస్ మెయిన్లీ ఫ్లో ఆఫ్ యూరిన్ ఎక్స్క్రిషన్. సో ఎందుకు అనేది మనకు ఆల్రెడీ తెలుసు, ఫస్ట్ లోనే డెఫినేషన్ లోనే ఎడిమా కండిషన్స్ ని రిలీఫ్ చేయడం కోసం అని మెయిన్ గా యూజ్ చేస్తూ ఉంటారు. అలాగనే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఇవన్నీ కూడా అప్లై చేసేటానికి మనం యూరిన్ ఎక్స్క్రిషన్ ని పెంచడానికి యూజ్ అయ్యేటువంటి డ్రగ్స్ కాబట్టి వాటిని డయూరిటిక్స్ అన్నాం. సో మరి అనదర్ క్లాస్ హియర్ యాంటీ డయూరిటిక్స్. సో మరి వాట్ ఆర్ ద యాంటీ డయూరిటిక్స్? ఇప్పుడు మనకి ప్రీవియస్ గా మనం ఏం చెప్పుకున్నాం, డయూరిటిక్స్ గురించి నేర్చుకున్నాం. సో ఈ డయూరిటిసిస్ ని కంట్రోల్ చేసేటువంటి డ్రగ్స్ ని యాంటీ డయూరిటిక్స్ అంటాం. సో ఏం చేస్తా ఉంటాయి మరి యాంటీ డయూరిటిక్స్? యాంటీ డయూరిటిక్స్ ఆర్ ద డ్రగ్స్ ఆర్ మెడిసిన్స్ విచ్ ఆర్ మెయిన్లీ డిక్రీజ్ ద యూరిన్ అవుట్పుట్. సో ఎందుకు డిక్రీజ్ అవ్వాలి అంటే, బాగా డయూరిటిక్ కండిషన్స్ వస్తే మనకి హైపోర్కలేమియా, సో మెనీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి, అడ్వర్స్ రియాక్షన్స్ ఉన్నాయి. కాబట్టి కొన్ని కండిషన్స్ లో మనకి ఎక్కువ డయాబెటిక్, మెయిన్ గా మన కొన్ని కండిషన్స్ లో డయూరిసిస్ ఎక్కువైనప్పుడు ప్రాబ్లం అవుతా ఉంటుంది. కాబట్టి యాంటీ డయూరిటిక్స్ ని యూజ్ చేస్తాం. ఏం చేస్తా ఉంటాయి అవి? దే డిక్రీజ్ ద యూరిన్ ఎక్స్క్రిషన్. సో దే ఆర్ ద యాంటీ డయూరిటిక్స్. సో మరి దే ఆర్ ద మెయిన్లీ హ్యావింగ్ ద యాంటీ డయూరిటిక్ ఎఫెక్ట్ అనేది దే ఆర్ ప్రొడ్యూస్డ్. సో ఎందుకు ప్రొడ్యూస్ చేస్తే దే ఆర్ మెయిన్లీ, సో వాట్ ఆర్ దట్ ఎగ్జాంపుల్స్ హియర్? సో 2 drugs are there. One is the antidiuretic hormone, that is the ADH. Another one is the thiazides. So these two components, 2 medicines are mainly these 2 categories, especially they produce the antidiuretic action. So antidiuretic action అంటే ఏంటిది? డయూరిసిస్ ని కంట్రోల్ చేయడం, మీన్స్ యూరిన్ ఎక్స్క్రిషన్ ని కంట్రోల్ చేసేటువంటి ఏజెంట్స్ కాబట్టి, డ్రగ్స్ కాబట్టి వాటిని యాంటీ డయూరిటిక్స్ అంటాము. అందులో ఫస్ట్ ది యాంటీడయూరిటిక్ హార్మోన్ ADH. సో ADH యాంటీ పేరులోనే ఉంది, యాంటీ డయూరిటిక్ హార్మోన్ అంటున్నాం, వాసోప్రెసిన్. సో మరి ఇట్ ఈస్ మెయిన్లీ రిలీజ్డ్, దిస్ ఇస్ యాంటీ డయూరిటిక్ హార్మోన్ రిలీజ్డ్ ఫ్రమ్ ద పోస్టీరియర్ లోబ్ ఆఫ్ ద పిట్యూటరీ గ్లాండ్. యాంటీరియర్ లోబ్, పిట్యూటరీ గ్లాండ్ లో 2 lobes ఉంటాయి. వన్ ఈస్ ద యాంటీరియర్ లోబ్ అండ్ పోస్టీరియర్ లోబ్. యాంటీరియర్ లోబ్ నుంచి సో మెనీ హార్మోన్స్, గ్రోత్ హార్మోన్, TSH, FSH, ఇలాంటివన్నీ గోనాడ్స్ ఇవన్నీ కూడా రిలీజ్ అవుతా ఉంటాయి. సో పోస్టీరియర్ హార్మోన్ అనేది ఏంటిది? వాసోప్రెసిన్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వాసోప్రెసిన్ అండ్ ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతా ఉంటుంది. ఆ వాసోప్రెసిన్ ని యాంటీ డయూరిటిక్ హార్మోన్ అంటాము. సో అండ్ ఆల్సో ఆక్సిటోసిన్ కూడా ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. వాసోప్రెసిన్ అండ్ ఆక్సిటోసిన్, ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ద పోస్టీరియర్ లోబ్ ఆఫ్ ద పిట్యూటరీ గ్లాండ్. సో మరి ఏం చేస్తా ఉంటుంది వాసోప్రెసిన్? ఇట్స్ మెయిన్లీ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద యాంటీ డయూరిటిక్ హార్మోన్. కాబట్టి ఇట్ ఇంక్రీజింగ్ ద, వాట్ ఈస్ ద మెకానిజం హియర్? సో దట్ హార్మోన్ మెయిన్లీ increasing the water reabsorption in the distal tubule and loop of Henle. It also mainly increase the water reabsorption ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. వాటర్ రీఅబ్జార్ప్షన్ డిక్రీజ్ అయితే యూరిన్ అవుట్పుట్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంక్రీజ్ ద వాటర్ రీఅబ్జార్ప్షన్, తిరిగి మళ్ళీ వాటర్ ని శోషించుకోవడం, వాటర్ రీఅబ్జార్ప్షన్ ని అది ఇంక్రీజ్ చేయడం వల్ల యూరిన్ అవుట్పుట్ అనేది తగ్గిపోతుంది. అలాగనే ఇట్ డిక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ యూరిన్. యూరిన్ లో వాటర్ లెవెల్ తగ్గిపోవడం వల్ల మనకు వాల్యూమ్ అనేది తగ్గిపోయి యూరిన్ ఎక్స్క్రిషన్ లో వాల్యూమ్ అమౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అది యూరిన్ ఫ్లో అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇట్ మెయిన్లీ ప్రొడ్యూస్ దట్. మరి ఎందుకు దీన్ని యూజ్ చేస్తాం? ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటీస్ ఇన్సుపుడేస్ లో మెయిన్ గా యూజ్ చేస్తూ ఉంటాము. సో డయాబెటీస్ మెలిటస్, డయాబెటీస్ ఇన్సుపుడేస్. సో ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటీస్ ఇన్సుపుడేస్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ డ్రగ్, యాంటీ డయూరిటిక్ హార్మోన్, దట్ ఈస్ ద So that is the vasopressin antidiuretic hormone. So that is the mainly it is produced by the posterior lobe of the pituitary gland. That is the vasopressin. It is also known as vasopressin. Along with the oxytocin, it is released. So what is the main mechanism? It increases the water reabsorption in the distal tubules and loop of Henle, and also it decreases the amount of water in the urine. So it is used in the treatment of diabetes insipidus. Next, coming to the thiazide drugs, also used as the antidiuretics. So thiazides antunam. So what are that thiazides? Chlorothiazide మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో థైజైడ్స్ డయూరెటిక్స్ అనేవి యాంటీడయూరెటిక్ ఎఫెక్ట్ ని మెయిన్ గా డయాబెటిస్ ఇన్సిపిడిస్ లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఇవి కూడా.
సో దే ఆర్ ద మెయిన్లీ డయాబెటిక్ నెఫ్రోజెనిక్ డయాబెటిక్ ఇన్సిపుడిస్ లో యూస్ చేసేటువంటి డ్రగ్స్ మెయిన్ గా ఏంటివి థయాజైడ్స్. సో మరి ఎగ్జాక్ట్ మెకానిజం అనేది తెలియదు కానీ ఎలా పనిచేస్తాయి? దే మెయిన్లీ యాక్ట్ బై డిక్రీసింగ్ ద రేట్ ఆఫ్ గ్లామరులాల్ ఫిల్ట్రేషన్. So the rate of glomerular filtration is decreasing. So main mechanism of this action of this thiazides as the antidiuretic. So they mainly decreasing the rate of glomerular filtration and by producing the negative sodium balance and produce decreasing the volume of urine. Sodium balance ni negative ga ante enti sodium reabsorption vi annitini kuda taggisto main ga they are mainly act decreasing the rate of glomerular filtration rate taggutundi ante per ml ki amount of urine filtration by the per 1 minute కి చేసేటువంటిది కాబట్టి ఆ ఫిల్ట్రేషన్ రేట్ అనేది తగ్గిపోతా ఉన్నప్పుడు మనకి యూరిన్ అనేది ఎక్కువగా ఎక్స్క్రిషన్ అనేది జరగదు. సో రీఅబ్జార్ప్షన్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతా ఉంటాయి. దానివల్ల మనకి ఏమవుతుంది? యాంటీ డయూరిటిక్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో మెయిన్లీ ప్రొడ్యూస్ ద డిక్రీజింగ్ ద వాల్యూమ్ ఆఫ్ యూరిన్. అదే దానికి యాంటీ డయూరిటిక్ ఎఫెక్ట్ ని ప్రొడ్యూస్ చేసేటువంటివి దే ఆర్ ద థయాజైడ్స్. సో దీస్ two components are the mainly that antidiuretic agents. They are the antidiuretic hormone, that is a vasopressin, and thiazides also used as the antidiuretics.